గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకి మాన్సూన్ జూన్ జూలై ఆ టైంలో స్టార్ట్ అయ్యేసరికి మనకి ఐఎండీ నుంచి మెయిన్గా ఈ ఏప్రిల్ మార్చ్ ఫెబ్ ఈ టైంలో నుంచి మనకి 2 టర్మ్స్ అనేవి జనరల్గా మనం కామన్గా వినిపిస్తూ ఉంటాయి. ఒకటి ఎల్ నినో, అందరికీ తెలుసు. ఎల్ నినో, ఫస్ట్ తీసుకుంటే ఎల్ నినో, ఇంకోటి సెకండ్ టర్మ్ తీసుకుంటే కనుక లా నినో. ఈ 2 టర్మ్స్ అనేవి జనరల్గా కామన్గా మనకి వినిపిస్తూ ఉంటాయి. మెయిన్గా ఈరోజు మనం ఈ టూ నేమ్స్ అసలు ఏంటి ఈజీగా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇండియా ఎక్కడ ఉంది, మనం ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది మన ఇండియన్ ఓషన్కి, మన ఇండియన్ మాన్సూన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ సపోజ్ ఈరోజు ఇండియా ఉంది, ఇక్కడ ఇండియా ఉంది, ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంది. జనరల్గా మాన్సూన్ టైంలో ఏమవుద్ది, ఇక్కడున్న వేవ్స్ మనకి ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయ్యి ఇక్కడున్న వేవ్స్ వచ్చేసరికి మొత్తం మనకి ఇండియాలో అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇది మనకి జనరల్గా కన్సిడర్ అయ్యేది మాన్సూన్ టైంలో. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఆస్ట్రేలియా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఇదంతా పెసిఫిక్ ఓషన్. ఇక్కడ మనకి సౌత్ అమెరికా ఉంది. జనరల్గా లా నినో అంటే ఏంటంటే మనకి ఇక్కడ వార్మర్గా ఉంటుంది, ఇక్కడ కోల్డర్ ఉంటుంది, ఇక్కడ వార్మర్ ఉంటుంది. లా నినో టైంలో చెప్తున్నాను. లా నినో టైంలో మనకి ఏమవుతుంది, వార్మర్ ఉంటుంది, ఇక్కడ కూలింగ్, సౌత్ అమెరికా సైడ్ మనకి కూలింగ్ ఉంటుంది, ఆస్ట్రేలియా వైపు వామ్ ఉంటుంది. సో ఇక్కడ లో ప్రెషర్ డెవలప్ అవుద్ది, ఇక్కడ హై ప్రెషర్ డెవలప్ అవుద్ది. సో విండ్స్ మనకి వేవ్స్ అనేది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ట్రాన్స్ఫర్ అవుద్ది. ఎలాగో మనకి ఆల్రెడీ ఇండియా సైడ్ లో ప్రెషర్ ఉంది. సో ఈ వేవ్స్ అనేది ఈ ఇండియన్ ఓషన్ వేవ్స్ ఎక్స్టెన్షన్ అయ్యి మనకి రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్కువ, మాన్సూన్ అనేది ఫుల్గా వస్తుంది లా నినో టైంలో. అదే ఎల్ నినో టైంలో ఏమవుద్దంటే ఇదంతా కేసు ఆపోజిట్. ఎల్ నినో టైంలో ఏమవుద్దంటే మన ఇక్కడ ఇండియా ఉంది. ఎల్ నినో టైంలో ఏమవుద్దంటే ఇక్కడ కూల్ అయ్యి ఉండి ఇక్కడ వామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ హై ప్రెషర్ డెవలప్ అయ్యి ఇక్కడ లో ప్రెషర్ డెవలప్ అయ్యి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వేవ్స్ అనేవి మూవ్ అవుతాయి. సో ఇండియన్ ఓషన్లో ఉన్న వేవ్స్ ఇక్కడికి రాకుండా టర్న్ అయ్యి మనకి ఇటుపక్క ట్రావెల్ చేయడం స్టార్ట్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇండియన్ ఓషన్లో మనకి మాన్సూన్లో రెయిన్ఫాల్ అనేది చాలా తగ్గిపోయి డ్రాట్ కండిషన్స్ అనేవి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఎల్ నినో అంటే ఏంటి, లా నినో అంటే ఏంటి. లా నినో మన మాన్సూన్కి చాలా హెల్ప్ అవుద్ది. ఎల్ నినో మన మాన్సూన్ కాకుండా మన మాన్సూన్కి హెల్ప్ కాదు, డ్రాట్ కండిషన్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎల్ నినో కేసులో. థ్యాంక్ యూ.